పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ₹1,00,000 దాటిపోయింది. మనం గత వారంలోనే చెప్పుకున్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,00,000 దాటబోతా ఉంది అనే విషయాన్ని. అయితే ఇంకా ముందుకు పరిగెత్తే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. కొంత పెరిగి ఆ తర్వాత కరెక్షన్కు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గడిచిన వారం రోజుల్లోనే బంగారం ధర ₹6,000 పైగా పెరిగింది. ఈ ఏడాది మనం చూసుకుంటే 4 నెలలు ఇంకా పూర్తి కాకముందే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ₹13,000 పైగా పెరిగింది. అంటే దాదాపుగా 20% పైగా గెయిన్స్ అయినాయి. దీంతో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ మొదటిసారిగా $3,418 దాటిపోయింది. రాబోయే వారం రోజుల్లోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగిసే అవకాశం ఉంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. ఒప్పందం గనక జరగకపోతే ఇక మేము తప్పుకుంటాము, చర్చలు అనేది ఉండదు, ఇక మీ ఇష్టం అని చెప్పేశారు. దీంతో రష్యా ఉక్రెయిన్ కూడా దిగి వచ్చాయి. రాబోయే వారం రోజుల్లోనే వారు యుద్ధం విరమించే అవకాశం ఉంది. కాబట్టి బంగారం ధరల్లో కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది పెద్ద ఎత్తున. అది 7,000 కావచ్చు, 8,000 కావచ్చు. విశ్లేషకులు చెప్తున్న దాన్ని బట్టి బంగారం ధర ఇప్పటికే జ్యువెలరీ సేల్స్ లేకుండా పోయింది. ఆర్నమెంట్ సేల్స్ లేవు. కేవలం డిజిటల్గానే జరుగుతుంది. కేవలం ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున బంగారం నుంచి లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఉంది. కాబట్టి బంగారం ధరలు మరోసారి ప్రస్తుతానికైతే పెరిగాయి. కాబట్టి బంగారం ధరల్లో మరొకసారి భారీ కరెక్షన్ గురయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. వెండి ధరలు కూడా ₹98,600 దాటింది. ఈ రెండు మెటల్స్లో ఇన్వెస్ట్మెంట్స్, డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున పెట్టడం వల్లే ఈ ధరలు దూసుకుపోతా ఉన్నాయి. రాబోయే వారం రోజుల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒక ముగింపు దశ గనక వస్తే బంగారం ధరల్లో 7 నుంచి 8% కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. దానికి మరో వారం సమయం ఉంది. కాబట్టి ఈలోగా బంగారం ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.